ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా? ఆశీర్వాదకరంగా ఉంటే జస్ట్ ఒక మెసేజ్ చేయండి, లేకపోతే మీ ఫోన్ చేసి మీరు తెలియపరచారనుకోండి, మేము కూడా సంతోషిస్తాం. అలాగే మీరు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ యొక్క సమస్యలు ఏదైతే ఉందో, పోరాట శోధన ఏదైతే ఉందో, మీరు మాకు తెలియపరిచినచ్చో మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన సంఘటన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నిర్గమకాండం 17వ అధ్యాయం. యుద్ధంలో ఎలాగా జయించాలి అనే విషయం పైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. నాకు యుద్ధం ఉంది, మీకు యుద్ధం ఉంది. ఎందుకంటే మనం పోరాడేది రక్త మాంసంతో కాదు, అంధకార శక్తులతోనూ, దురాత్మ సైన్యంతోనూ, అపవిత్రాత్మ శక్తులతోనూ పోరాడుతున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఎప్పుడు అనునిత్యం మనతో సాతాను పోరాడుతూ ఉన్నాడు. అన్ని రకాల శోధనలు, అన్ని రకాల కష్టాలు తెచ్చి మనల్ని ముంచేయాలని చూస్తూ ఉన్నాడు. మనకు అనారోగ్యం కలుగచేయాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు మోసే అనుకొని మీ యొక్క చేతుకర్రను పట్టుకొని పైకి లేవనెత్తాల్సిన వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా పైకి లేవనెత్తినప్పుడు మోసేకి సంబంధించిన ఇశ్రాయేలు ప్రజలందరూ విజయం పొందారు. ఎప్పుడైతే ఆ చెయ్యి కిందకు దిగిందో అప్పుడు అపజయం పొందినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే విజయం పొందలాగిన మన చెయ్యి పైకెత్తాల్సిన అవసరత ఎంతగానో ఉంది. దీనికి మన సపోర్ట్ కూడా కావాలి. ఈ చేతులెత్తే అనుభవం 1 తిమోతి పత్రిక 2:8 మనము చూస్తే, దేవుని బిడ్డలారా, చేతులెత్తడం అనేది దేన్ని సూచిస్తుందంటే దేవునికి ప్రార్థన చేయటం. అలాగే కీర్తన 63:4 దేవుని స్తుతించటాన్ని చూపిస్తుంది. ఈ దేవుని స్తుతించే, దేవుని ఆరాధించే, ఆ దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఏ ఇంటి యజమానురైతే కలిగి ఉందో వాళ్ళ పిల్లలందరూ దీవించబడిపోతారు. కుటుంబం అంతా దీవించబడిపోతాయి. ఈరోజు మీ కుటుంబంలో ఒకటి తర్వాత ఒక సమస్యలు, ఒక్క పోరాటం వెంబడి ఇంకొక పోరాటం, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎప్పుడు చూసినా కలవరంతోనే కనపడతా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మీ పైన నేరం మోపుతున్నా అనుకోపాకండి. మీరు చేతులు ఎత్తట్లేదు. ఒక కుటుంబానికి నా యజమానుడుగా, ఒక కుటుంబానికి నాయకురాలుగా మీరు చేతులు ఎత్తట్లేదు. అందుకొరకే సాతాను మిమ్మల్ని ఓడించడానికి చూస్తున్నాడు. మీరు చేతులు ఎత్తే అనుభవానికి రావాలి. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపాలి. థ్యాంక్ యూ జీసస్. కనీసం రోజుకు 1 గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి కుటుంబ సభ్యుడు, కుటుంబంలో ఉన్న పెద్దోడు, ఎవడైతే పెద్దోడుగా దేవుడు పెట్టాడో, తండ్రిగా, తల్లిగా, ఆ అన్నగా పెట్టారో, వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ బాధ్యతలు ఎరిగి దేవుని సన్నిధిలో పిల్లల నిమిత్తం, కుటుంబ నిమిత్తము 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేయాల్సిన వారై ఉన్నారు. అంతేకాదండి, ఈ చేతులెత్తే అనుభవం దేన్ని చూపిస్తుందంటే దేవునికి సరెండర్ అయిపోతున్న అనుభవాన్ని చూపిస్తుంది. చేతులెత్తిన అనుభవం సరెండర్ అయిపోవటం. చూడండి, ఒక దొంగనో లేకపోతే ఒక నేరారోపణ కలిగిన వ్యక్తిని పట్టుకోవడానికి ముందు పోలీసులు హ్యాండ్సప్ అంటారు, చేతులెత్తమంటారు. ఆడు కనుక మాట విని, వాళ్ళు పోలీసు మాట విని చేతులెత్తితే కాల్చెడుతూ మానేసి వెళ్ళి పట్టుకుంటారు. వాడు ఇంకా చేతులెత్తకుండా అటు ఇటు పరిగెత్తుతా అంటే దానికి అర్థం ఎదురుదాడి చేయబోతున్నాను అర్థం. ఎవరెవరైతే చేతులెత్తలేదో దేవుణ్ణి గాయపరుస్తున్నట్టు లెక్క, దేవుణ్ణి బాధ పెట్టినట్టు లెక్క, దేవుణ్ణి దుఃఖ పెట్టినట్టు లెక్క. అదే సమయంలో చేతులెత్తితే మాత్రము దేవునికి మీరు లోబడుతున్నారని అర్థం. అంతేకాదు, సమర్పించుకున్నారని అర్థం. ఈరోజు మీరు దేవునికి లోబడేవారా కాదనే విషయాన్ని మీరు ఆత్మ పరిశోధన చేయండి. నేను ముగించడానికి ముందు మోసే నిత్యం చేతుల పైకెత్తలాగిన 2 సహాయం చేశారు. ఒకరు ఎవరంటే ఊరు వ్యక్తి, ఇంకొకడేమో అహరోన్ అనే వ్యక్తి. వీళ్ళు ఇద్దరు ఎవరంటే యాజక కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు. మీరు యాజకులతో సరి సంబంధం కలిగి ఉండాలి. యాజకులు దేశించకూడదు, యాజకులతో గొడవ పెట్టుకోకూడదు, వారితో మనసుపత్తి కలిగి ఉండకూడదు. వాళ్ళతో ఎంత త్వరగా సమాధాన పడాలో సమాధాన పడాలి. వాళ్ళు ఎంతగా ప్రేమించాలో అంత ప్రేమించాలి.
లేకపోతే నష్టపోయేది మీరే అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించనగాక, వారి ప్రార్థన సాయం కూడా మీకు ఉండాలని కోరుతూ ఈ మాట ముగిస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అభిషేక చేత నింపమని అడుగుతున్నాను. దైవిక ప్రసన్న చేత నింపమని అడుగుతున్నాను. ప్రతి శోధన, కీడు, ప్రమాదం యేసు నామములో దూరం అయిపోను గాక. ఇప్పుడే సాతాను క్రియలని యేసు నామములో లయమైపోను గాక. ఇప్పుడే తండ్రి చేతులెత్తే అభిషేకం దయచేయండి, చేతులెత్తే దైవిక అభిషేకం దయచేయండి, ప్రసన్నం దయచేయమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 37:5. గాడ్ బ్లెస్ యూ.